హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఎంతో టేస్టీ, ఈజీ, అలాగే అథెంటిక్ అయిన గుమ్మడికాయ పులుసు చేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని వేపుకుందామండి. అది వేగిన తర్వాత అయితే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుని వేపుకోండి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా వేపండి. వేగిన తర్వాత అయితే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోండి. గుమ్మడికాయలని అయితే ఇలా పైన ఉన్న పొట్టు తీయకుండా, అదే తొక్క తీయకుండా, అలాగే ఈ సైజులో మిక్స్ కావాల్సిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోండి. జస్ట్ గింజలు తీయండి, మొత్తం దాంట్లో ఉన్న ఫైబర్ అంతా తీయకుండా అలా కట్ చేసేసుకుని ఇందులో వేసి వేపేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసేసుకుని ఒకసారి కలిపేసి అయితే మగ్గించుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే మనం చింతపండు పులుసు వేసుకుందాము. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి నేను. ఆ చింతపండు నానబెట్టుకున్నాను. ఈ లోపల ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా. సో ఇలా మగ్గిన తర్వాత చింతపండు అయితే చక్కగా గుజ్జు తీసేసుకుని వేసేసుకుందామండి. ఇది వేసేసుకుని ఇప్పుడు చక్కగా మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేసేసుకుని, కొంచెం లిక్విడ్గా కావాలంటే ఎక్స్ట్రా వాటర్ వేసేసుకునండి ఇలా ఉడికించుకోవాలండి. చక్కగా ఇలా మరిగిన తర్వాత అయితే ముక్క అంతా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకునండి. ఏమైనా సరిపోతే వేసుకోండి. నాకు ఉప్పు సరిపోలేదు. సో అంతా ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసేసుకుని దింపేసుకోవడం, చాలా బాగుంటుంది.